dear beautiful souls, welcome to my channel Bhavya Tarot. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్ లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్ తో పాజిటివ్ గా ఉన్నారనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై 11 నుంచి జూలై 20 వరకు మీ లైఫ్ లో జరగబోయే ముఖ్యమైన 3 సంఘటనలు ఏంటి? యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది? యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఆ యొక్క సంఘటనలు ఎటువంటి ఆస్పెక్ట్ లో జరగబోతున్నాయి? అంటే కెరియర్ లో జరగబోతుందా, రిలేషన్షిప్, హెల్త్, వెల్త్, ఫైనాన్స్, స్టడీ పరంగా అనేది ఈ వీడియోలోని తెలుసుకుందాం, చెక్ చేద్దాం. అండ్ దిస్ ఇస్ జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి నేను చెప్పినవన్నీ అనేది మీకు రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. ఏది రీజనేట్ దాన్ని మీరు మీ లైఫ్ లో అప్లై చేయొచ్చు, మిగతాది విడిచిపెట్టేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ రీడింగ్. యూనివర్స్కి అడుగుదాం. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి జూలై 11 నుంచి జూలై 20, జూలై 11 టు జూలై 20 వరకు వాళ్ళ లైఫ్లో ఈ కార్డ్ రావాలనుకుంటుంది. ఇన్వాల్వ్ ఇంటూ యువర్ కాంప్లెక్సిటీ. ఓకే, ముఖ్యమైన 3 సంఘటనలు ఏంటి? ఎవరైతే వ్యూవర్స్ చూస్తున్నారో వాళ్ళ లైఫ్లో జరగబోయే ఈ 10 డేస్లో, జూలై 11 నుంచి జూలై 20 వరకు వాళ్ళ లైఫ్లో జరగబోయే ముఖ్యమైన 3 సంఘటనలు ఏంటి? Surrender to receive. Okay, victory. Okay, ముఖ్యమైన 3 సంఘటనలు ఇవి. ఈవెన్ evolve into your complexity. చూడండి, మీ లైఫ్ ని మీరే కాంప్లికేట్ చేసుకోవద్దు. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే, అనవసరంగా ఎక్కువగా ఆలోచించి, అంటే ఒక చిన్న విషయమే, మీరు చూస్తున్న వ్యూవర్స్ ఎవరో తెలియదు, చాలా మంది ఒక చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూస్తారు. అంటే పలు రకాల ఆలోచనలు ఎన్నో, అంటే ఒకే విషయం పైన ఇలా అయిపోతుందేమో, అలా అయిపోతుందేమో, అక్కడ జరిగింది ఏం లేదు. బట్ మీరు 10 విధాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, అలాగే ఏం చేయాలి, అలా అయిపోతుంది, ఇలా ఏం చేయాలి, ముందుగానే మీ మైండ్ ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఇవాల్వ్ ఇన్ యువర్ కాంప్లెక్సిటీ. సిచ్యువేషన్స్ ని కాంప్లికేటెడ్ చేయొద్దు, ఓవర్ థింకింగ్ చేసి ఇల్యూషన్ ని పెంచుకొని. ఎనీవే, దీని యొక్క క్లారిఫై తీసుకుందాం. యూనివర్స్ ప్లీజ్, ఇది ఎటువంటి ఆస్పెక్ట్ లో మీరు చెప్పబోతున్నారు? ఈ చేంజెస్ ఏ ఆస్పెక్ట్ లో రాబోతున్నాయి? ఇవాల్వ్ ఇంటూ యువర్ కాంప్లెక్సిటీ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. Okay, 10 of swords. Okay, clarified. Temperance. Okay, and next the sun. Oh my god, ఈ కార్డులో ముఖ్యమైన 3 సంఘటనలు ఏంటంటే, ఇది ఈ సంఘటన దేంట్లో జరగబోతుంది అంటే, మీ యొక్క పెయిన్ఫుల్ సిచ్యువేషన్, మీ స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తూ ఉన్నాను. నేను ఇప్పుడే చెప్పాను, ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్వార్డ్స్ అనేది ఇంట్యూషన్ కి సంబంధించింది. ఓవర్ థింకింగ్ చేయొద్దు. కొంతమంది స్ట్రగుల్ ఫేస్ నుండి బయటికి రాబోతున్నారు. 10 అనేది కంప్లీషన్ కి సంబంధించింది. ఒక సైకిల్ అనేది ఎండ్ అవుతుంది, ఇంకో సైకిల్ అనేది ఇంకో సైకిల్లోకి మీరు అడుగు పెట్టబోతున్నారు. ఈవెన్ న్యూ సైకిల్. ద సన్ అనేది విక్టరీకి సంబంధించింది, హ్యాపీనెస్ కి సంబంధించింది, జాయ్ కి సంబంధించింది. సో చాలా మంది ఇక్కడ ఒక టాక్సిక్ సైకిల్, ఈవెన్ రిలేషన్షిప్ లో అవ్వచ్చు. నాకు ఇక్కడైతే రిలేషన్షిప్ కనబడుతుంది, అండ్ 2 పీపుల్స్ ఇక్కడ ఉన్నారు. రిలేషన్షిప్ లో టాక్సిక్ రిలేషన్షిప్ ని మీరు నుండి దాని నుండి రిమూవ్ అవుతున్నారు. టాక్సిక్ ప్యాటర్న్ నుండి కొంతమంది రిమూవ్ అవుతున్నారు, అంటే మూవ్ ఆన్ అవుతున్నారు. అంటే ఏదైతే టాక్సిక్ ప్యాటర్న్ ఉందో, చూడండి, ప్రేమను ఎవరు విడిచిపెట్టలేరు. ఓకే, ప్రేమించే వ్యక్తి మనకు దూరం అవ్వచ్చేమో కానీ ఆ ప్రేమ మనకి ఎప్పుడు దూరం కాదు. ఆ వ్యక్తి పట్ల ఉన్న ప్రేమ ఇప్పటికీ పోదు. సో ఇక్కడ మూవ్ ఆన్ అంటే, మీ యొక్క పాస్ట్ ప్యాటర్న్, మీరు ప్రేమ గురించి నన్ను ప్రేమించు, వెనుకపడి ఉన్నారు, బెగ్ చేస్తున్నారు, నాకు టైం ఇవ్వు. బట్ ఇప్పుడు ఆ ప్యాటర్న్ చేంజ్ చేస్తూ ఉన్నారు. మీరు డిసైడ్ అయ్యి ఉన్నారు, నేను ఎవరి వెనుకాల పన్ను, నేను ఎవరికి బెగ్ చేయను, ప్రేమిస్తాను, కానీ ఇప్పుడు ఒక ఇటువారి నుండి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. సో ఆ యొక్క మీరు ఏదైతే డెసిషన్, ఒక మేజర్ డెసిషన్స్ కొంతమంది తీసుకుంటున్నారు ఈ జూలై 11 నుంచి జూలై 20 మధ్య మీ లైఫ్ కు సంబంధించి. ఓకే, ఒక సైకిల్ అయితే ఎండ్ అవబోతుంది, న్యూ సైకిల్ అడుగు పెట్టబోతున్నారు. మీ యొక్క టెంపరెన్స్, యూనివర్స్ ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇన్వాల్వ్ యువర్ కాంప్లెక్సిటీ. ఏదైతే ఎక్కువగా ఆలోచించి కాంప్లికేటెడ్ చేస్తున్నారు మీ యొక్క సిచ్యువేషన్స్ ని మీరే,
లెట్ గో, సరెండర్ ఎవ్రీథింగ్. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. మీ యొక్క డివైన్ మాస్కులైన్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీని బ్యాలెన్స్ చేయండి ముందు. అది బ్యాలెన్స్లోకి వచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీ యొక్క ఇన్నర్ వరల్డ్లో మీరు బ్యాలెన్స్ తెచ్చుకున్నట్లయితే, అంటే మెడిటేషన్, మేనిఫెస్టేషన్, హీలింగ్ క్లాసెస్ మీరు తీసుకున్నట్లయితే, మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నట్లయితే, ఇన్నర్ వర్క్, షాడో వర్క్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఫిజికల్ వరల్డ్, బయట ఏదైతే ప్రపంచం ఉందో ఈ ప్రపంచంలో మార్పులు మీరు చూస్తారు నెమ్మదిగా. సో ఆటోమేటిక్గా మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఈ యొక్క ఓల్డ్ ప్యాటర్న్, ఈ యొక్క స్ట్రగుల్, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుండి బయటికి రండి. బయటకు వచ్చి మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే డివైన్ మాస్కులైన్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసినట్లయితే మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది, ఒక జాయ్ అనేది వస్తుంది. ఏదైతే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ మీలో లేదో, ఒక రిలేషన్షిప్లో అవ్వచ్చు, మీ యొక్క జాబ్లో అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్షిప్లో అవ్వచ్చు, మీ యొక్క బయట వాళ్ళతో అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఏదైతే ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ లేదో ఆ యొక్క సిచ్యువేషన్స్ నుండి మీరు పూర్తిగా బయటకు వస్తున్నారు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. మీలో మీరు సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అంటే సెల్ఫ్ లవ్కి ప్రయారిటీ ఇస్తున్నారు, సెల్ఫ్ కేర్కి ప్రయారిటీ ఇస్తున్నారు. ఓకే, యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఈ ముఖ్యమైన సంఘటన ఏంటి, చాలా అందులోని ఇక్కడ మేజర్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. మేజర్ లైఫ్ చేంజెస్, ఒక డెసిషన్స్ అనేవి తీసుకోబోతున్నారు మీ లైఫ్లో. ఏదైతే ఓల్డ్ ప్యాటర్న్, ఏదైతే మీ లైఫ్లో ముందు ఏదైతే ప్యాటర్న్ని మీరు ఫాలో అయ్యున్నారో, ఏదైతే ఓల్డ్ సైకిల్లో ఏదైతే మిస్టేక్స్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ని మళ్ళీ మీ యొక్క కరెంట్ సిచ్యువేషన్, అంటే ప్రజెంట్ లైఫ్లో మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకోమని యూనివర్స్ చెప్తుంది. అండ్ చాలా మంది చేస్తారు కూడా, ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నారు. ఈ వీడియో చూడక జస్ట్ 2 days ముందు అవ్వచ్చు, 1 day ముందు అవ్వచ్చు, యూనివర్స్కి ప్రే చేస్తున్నారు. మీరు ఏదైతే దేవుడిని నమ్ముతారో డైటీకి ప్రే చేస్తున్నారు. మళ్ళీ నేను ఆ పాస్ట్ ప్యాటర్న్ని రిపీట్ చేయను. నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, నేను ఒక ఇన్వెస్ట్ చేశాను, బట్ నేను లాస్ అయ్యాను. ఓకే, జస్ట్ ఓకే, నేను మళ్ళీ ట్రై చేస్తాను, నన్ను నేను హీల్ చేసుకుంటాను, దాన్ని కొత్త విధంగా ట్రై చేస్తాను. మీ యొక్క పార్టిసిపేషన్ దృష్టికోణాన్ని మార్చుకుంటున్నారు మీరు. ఒక నెగిటివ్ ప్యాటర్న్ లో చూడట్లేదు. ఆ నెగిటివ్ ప్యాటర్న్ వెనకాల ఉన్న పాజిటివ్ ప్యాటర్న్ కూడా చేస్తున్నారు. అంటే ఒక కాయిన్ కి బొమ్మ ఉంటుంది, బొలుసు ఉంటుంది, పుణ్యం ఉంటుంది, పాపం ఉంటుంది, సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, రెండూ ఉంటాయి లైఫ్ లో. సో నెగిటివ్ ప్యాటర్న్ గా మీరు చూడట్లేదు. ఈ నెగిటివ్ ప్యాటర్న్ వెనకాల ఉన్న పాజిటివ్ ప్యాటర్న్ ఏంటి? సో ఈ లైఫ్ లో మనం ఇది స్ట్రగుల్ ని ఫేస్ చేస్తున్నాం, ఈ స్ట్రగుల్ వెనకాల ఉన్న పాజిటివ్ ఏంటి? ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. నెక్స్ట్ రెండోది ఏంటి? అండ్ నెంబర్ 3, చాలా మంది నెంబర్ 3 333 నెంబర్ ఎనర్జీని చూస్తుండొచ్చు. 222 322 నెంబర్స్ చూస్తున్నట్టయితే క్రియేషన్. మీ యొక్క కెరియర్ ని మీరే క్రియేట్ చేసుకోగలరు. బయట వాళ్ళు వచ్చి మీ యొక్క లైఫ్ ని ఎవరు క్రియేట్ చేయలేరు. సో యూనివర్స్ స్ట్రాంగ్ గా మీకు చెప్తుంది, మీ యొక్క లైఫ్ మీ చేతుల్లో ఉంది, మీరు దాన్ని రీక్రియేట్ చేయగలరు, రీబిల్డ్ చేసుకునే శక్తి మీలో ఉంది. ఒకవేళ యూనివర్స్ కి మీరు హెల్ప్ అడిగినట్లయితే, ఏంజల్స్ మీ హెల్ప్ అడిగినట్లయితే తప్పకుండా ఏంజల్స్ మీకు హెల్ప్ చేస్తారు, సొల్యూషన్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద సరెండర్ టు రిసీవ్. మీ లైఫ్ లో ఏవైతే స్ట్రగుల్స్ ఉన్నాయో, ఓకే, మీ లైఫ్ లో ఏవైతే స్ట్రగుల్స్ ని మీరు ఫేస్ చేస్తున్నారో, మీ చేతుల్లో ఏదైతే లేదో, మీరెంతో సాయశక్తిలో ప్రయత్నించారు. ఒక రిలేషన్షిప్ ని ఫిక్స్ చేయడానికి అవ్వచ్చు, జాబ్ ని ఫిక్స్ చేయడానికి అవ్వచ్చు, లేకపోతే ఏదైనా ప్యాటర్న్ ని ఫిక్స్ చేయడానికి అవ్వట్లేదు, కానీ ఇది అప్పుడే అవ్వాలి, ఇది అయి తీరాలని మీరు పుష్ చేస్తూ ఉన్నారు ఆ యొక్క సిచ్యువేషన్స్ ని. సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, మీ చేతుల్లో ఏది లేదో అది నాకు అప్పచెప్పండి, నాకు సరెండర్ చేసేయండి. ఈవెన్ మీ ఫియర్స్ అవ్వచ్చు, మీ యొక్క డిఫికల్టీస్ అవ్వచ్చు, మీ యొక్క ఆబ్స్టికల్స్ అవ్వచ్చు, మీ యొక్క సర్కమ్స్టాన్సెస్ అవ్వచ్చు, మీ యొక్క రిలేషన్షిప్ అవ్వచ్చు, మీ యొక్క జాబ్ అవ్వచ్చు, యూనివర్స్ కి సరెండర్ చేయండి. నా చేతుల్లో లేదు, నేను ప్రయత్నం చేస్తున్నాను, మీ చేతుల్లో వదిలేస్తున్నాను, దీన్ని మీరు మళ్ళీ సెట్ చేసి మళ్ళీ నాకు రిటర్న్ చేయండి. యూనివర్స్కి విడిచిపెట్టినట్లయితే యూనివర్స్ వాటన్నిటి సెట్ చేసి సరైన సమయంలో మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తుంది. సో సరెండర్ టు రిసీవ్. మీరు ఏదైనా సరెండర్ చేసినట్లయితే యూనివర్స్కి, మీరు ఏదైతే డైటీని నమ్ముతారో డైటీకి, ఆటోమేటిక్గా మీకు తిరిగి 2 మీ దగ్గరికి వస్తుంది, 4 మీకే వస్తుంది. ఓకే, ఈవెన్ ఇక్కడ నాకు రిలేషన్షిప్ కనబడుతుంది, స్ట్రగుల్స్ అయితే నాకు కనబడుతున్నాయి, పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఎండ్ అయిపోతున్నాయి మీ లైఫ్లో. ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ మీ లైఫ్లోకి రాబోతుంది, ఒక హ్యాపీనెస్ మీరు పొందబోతున్నారు. చాలా మంది మీ సోల్మేట్ని మీట్ అవ్వబోతున్నారు. ఎస్, చాలా మంది మీ సోల్మేట్ని మీట్ అవ్వబోతున్నారు, న్యూ రిలేషన్షిప్లోకి వెళ్ళబోతున్నారు. యూనివర్స్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ సరెండర్ టు రిసీవ్ కార్డ్. ప్లీజ్ క్లారిఫై దిస్ కార్డ్. Page of Swords. Okay.
ద హెర్మిట్. ఓకే, 10 of wands. ఇంత బర్డెన్ ని మీరు ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓ మై గాడ్, నేను బర్డెన్ ఇక్కడ 10 వస్తే నా వీడియోలో కూడా 10 వచ్చింది. సో 10 ఆల్మోస్ట్ ఇక్కడ కంప్లీషన్ అవుతుంది. ఒక సైకిల్ అనేది ఎండ్ అవుతుంది, అంటే పెయిన్ఫుల్ సైకిల్ అనేది ఎండ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీరు పెయిన్ఫుల్ సిచ్యువేషన్ సైకిల్ అంటే ఇక్కడ పర్సన్ నుండి మీరు దూరం అవ్వట్లేదు. సిచ్యువేషన్స్ ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో ఉన్నాయో అవి ఎండ్ అవుతున్నాయి. ఒక టాక్సిసిటీ మీ లైఫ్ లో ఎండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏదైతే ఈ యొక్క సరెండర్ టు రిసీవ్, ఏదైతే బర్డెన్స్ ఉన్నాయి మీ లైఫ్ లో, ఏదైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఏదైతే స్ట్రెస్ ఉందో, ఏదైతే మీరు భయపడుతూ ఉన్నారో నా లైఫ్ నుండి దూరం అయిపోయినట్లయితే మళ్ళీ అది నాకు దొరకదేమో, అది ఈవెన్ రిలేషన్షిప్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, వాటెవర్, మీరు ఆ వ్యక్తిని చాలా ప్రేమించున్నారు, ఆ జాబ్ ని ఎక్కువగా ప్రేమించున్నారు, ఏదైనా వస్తువు అవ్వచ్చు, ఏదైనా పర్పస్ అవుతుంది, ఏదైనా ప్రాపర్టీ అవ్వచ్చు, మీరు దాన్ని ఎక్కువగా లైక్ చేస్తూ ఉన్నారు. బట్ అది తేలట్లేదు, మునగట్లేదు, పాము చావదు, కర్ర విరగట్లేదు. సో ఆ సిచ్యువేషన్స్ లో మీరు ఉన్నట్లయితే, అలా ఉన్నట్లయితే మనం బిగుచుకుపోతాం. అంటే అటుకి వెళ్ళలేము, ఇటుకి వెళ్ళలేము, మధ్యలో స్టక్ అయిపోతూ ఉంటాం. సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే క్లియర్లీ, ఏదైతే మీరు స్ట్రెస్ ని ఫీల్ అవుతున్నారో, ఏదైతే బర్డెన్ ని మీరు మోస్తూ ఉన్నారో, ఈ బర్డెన్ ని నాకు ఇచ్చేయండి, నాకు సరెండర్ చేసేయండి పూర్తిగా. మీరు పాటలు పడొద్దు, ఈ సిచ్యువేషన్స్ ని నాకు హ్యాండ్ ఓవర్ చేయండి. అతిగా ఆలోచించొద్దు. పేజ్ ఆఫ్ స్వార్డ్స్, అతిగా ఆలోచించొద్దు, ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసి మీ బుర్రని మీరు పాడు చేసుకోవద్దు. వీలైతే మెడిటేషన్ చేయండి, డిటాచ్ అవ్వండి. ఏదైతే సిచ్యువేషన్స్ మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నాయో, ఏదైతే సిచ్యువేషన్స్ మిమ్మల్ని ఎమోషనల్ గా డ్రైన్ చేస్తూ ఉన్నాయో, సో ఆ సిచ్యువేషన్స్ నుండి బయటికి రావాలంటే మిమ్మల్ని మీరు హీల్ చేయండి. మీ యూనివర్స్ తో కనెక్ట్ అవ్వండి, డివైన్ తో కనెక్ట్ అవ్వండి, నేచర్ తో కనెక్ట్ అవ్వండి, బయటికి వెళ్ళండి, గ్రీన్ సీనరీస్ ఎక్కడున్నా అక్కడ కూర్చోండి, పారే సెలయేరు అవ్వచ్చు, నదులు అవ్వచ్చు, మీ దగ్గరలో ఉన్న సముద్రం అవ్వచ్చు, వాటర్ తో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి, వాటర్ బాత్ చేయండి, సాల్ట్ బాత్ చేయండి, మీ యొక్క ఫియర్స్ ని రిలీజ్ చేయండి పూర్తిగా. డిటాచ్మెంట్ మోడ్ లోకి వెళ్ళండి, డిటాచ్ అవ్వండి. దేంతో డిటాచ్ అవుతారు? మీ యొక్క టాక్సిసిటీ రిలేషన్షిప్ అవ్వచ్చు, టాక్సిక్ ఫియర్స్ అవ్వచ్చు, అంటే మీ నెగిటివ్ థాట్స్ అవ్వచ్చు, నెగిటివ్ ఎమోషన్స్ అవ్వచ్చు, ఈ వీటన్నిటి నుండి రిలీజ్ చేయండి. మిమ్మల్ని మీరు మెడిటేషన్ చేయండి, మంత్రాచార్యం చేయండి. మీరు ఎంత మెడిటేషన్ చేస్తే అంత మంచిది, హీల్ చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు. సో యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే, ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తూ ఉన్నారో, మీకు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారో, మీకు వాల్యూ ఇవ్వట్లేదో, మీకు ప్రేమను పంచట్లేదో, మీకు డిస్కరేజ్ చేస్తున్నారు, డిమోటివేట్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళని మాటలు వినద్దు. స్టాండ్ యువర్ ఓన్ గ్రౌండ్. ఓకే, స్టాండ్ యువర్ ఓన్ గ్రౌండ్. మీరేంటో మీకు తెలుసు, మీరేంటో ఆ భగవంతుడికి తెలుసు, ఎవరికి తెలిసినా తెలియకపోయినా. మీ మనసు ఎటువంటిది, మీరు ఎలాంటి వారు, ఓకే, భగవంతుడికి తెలుసు. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని కించపరిచినట్లయితే, ఎవరైనా మిమ్మల్ని డిస్కరేజ్ చేసినట్లయితే, క్రిటిసైజ్ చేస్తూ ఉన్నట్లయితే మాట్లాడండి, స్టాప్ చేయండి. ఎవరికి మిమ్మల్ని నియంత్రించే హక్కు ఎవరికి లేదు. యు ఆర్ బాస్ ఇన్ యువర్ ఓన్ లైఫ్. ఓకే, మీ లైఫ్ కి మీరే బాస్, ఇంకెవరో కాదు. మిమ్మల్ని ఎవరో నియంత్రించడం కాదు, మీరు ఎవరి చేతుల్లో బొమ్మ కాదు, కీలు బొమ్మ కాదు. సో ఆ అవకాశాన్ని ఎదుటి వారికి ఇవ్వద్దు, మీ యొక్క యాక్సెస్ ఎదుటి వారికి ఇవ్వద్దు. ఎదుటి వారు మిమ్మల్ని నియంత్రించడం కాదు, మీ నియంత్రణలో మీరు ఉండండి. టేక్ యువర్ ఓన్ కంట్రోల్. ఓకే, ఆలోచించండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఏదైతే అన్యాయం జరుగుతుందో మీ పట్ల వాయిస్ రేజ్ చేయండి. నాకొద్దు, ఐ డిజర్వ్ లవ్, ఐ డిజర్వ్ ఏ గుడ్ జాబ్, ఐ డిజర్వ్ బెస్ట్ రిలేషన్షిప్. ఓకే, నాకు ఇది వద్దు. ఒకవేళ మీరు ఈవెన్ రిలేషన్షిప్లోనే తీసుకుందాం, ఎదుటి వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు, ఎదుటి వ్యక్తి మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తున్నారు, క్రిటిసైజ్ చేస్తున్నారు, మీ మాటలు పట్టించుకోవట్లేదు. బట్ మీరు ఆ ప్రేమను డిజర్వ్ చేస్తున్నారు, మీకు ఆ ప్రేమ కావాలి. కానీ అటువైపు నుండి మీకు ఆ ప్రేమ అనేది దొరకట్లేదు, ఎంత దొరకాలో అంత దొరకట్లేదు. మీరు అయినా సెట్ అయి ఉంటున్నారు, ఆ రిలేషన్షిప్ లో ఉంటున్నారు. బట్ వ్యక్తిని మీరు ప్రేమించున్నారు, ఓకే, మీరు ప్రేమిస్తున్నారు, కాదనట్లేదు. బట్ ఆ వ్యక్తికి చెప్పేయండి, నాకు ఇది కావాలి, నాకు నీ నుండి ఇది కావాలి, నాకు కమిట్మెంట్ కావాలి, నాకు ఆ ప్రేమ కావాలి, నేను అది డిజర్వ్ చేస్తాను అలా. సో నువ్వు ఇవ్వకపోయినట్లయితే నీ యొక్క బార్డర్స్ లో నువ్వు ఉండు, నీ యొక్క బౌండరీస్ లో ఉండు, నీ యొక్క లిమిటేషన్స్ లో ఉండు, నా యొక్క బౌండరీస్ లో నేను ఉంటాను, నా యొక్క లిమిటేషన్స్ లో నేను ఉంటాను. నాకైతే ఈ యొక్క జెన్జీ వైబ్స్ నాకు ఇష్టం ఉండదు. నేనైతే ఇలా చెప్పను, మూవ్ ఆన్ అవ్వండి, వేరే రిలేషన్షిప్ లోకి వెళ్ళండి, వేరే వాళ్ళని ప్రేమించండి. కొంతమంది ఒకరిని ప్రేమించినట్టయితే ఒకరితోనే సెట్ అవుతారు, ఆ ప్రేమ దొరకపోని.
ఓకే, నేను అందరికీ ఆ సలహాలు అయితే ఇవ్వను. మూవ్ ఆన్, జస్ట్ మూవ్ ఆన్, వేరే వాళ్ళని ఎత్తుక్కోండి. సో మూవ్ ఆన్ యువర్ ఓన్ ప్యాటర్న్. ఓకే, మూవ్ ఆన్ యువర్ బ్యాడ్ ప్యాటర్న్, మూవ్ ఆన్ యువర్ ఎమోషన్స్, నెగిటివ్ థాట్స్. ఒకవేళ ఆ వ్యక్తి మీ జీవితంలో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా యూనివర్స్ మీకు సరైన సమయంలో ఆ వ్యక్తిని మళ్ళీ తీసుకుని మీ దగ్గరికి వస్తుంది, ఆ వ్యక్తిని పూర్తిగా చేంజ్ చేసి. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. బట్ అంతవరకు మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. ద హెర్మిట్, డిటాచ్ అవ్వండి నెగిటివ్ ఎమోషన్స్, మిమ్మల్ని మెడిటేషన్ చేయండి. అండ్ థర్డ్ కార్డ్ విక్టరీ. ఓ మై గాడ్, ఇవి ముఖ్యమైన సంఘటనలు మీ యొక్క ఈ 10 days లో జరగబోతున్నాయి. బట్ బర్డెన్ అయితే మీరు యూనివర్స్ కి సరెండర్ చేస్తుంది, మిమ్మల్ని మీరు క్యారీ చేసుకోవద్దని. ద విక్టరీ, ద వరల్డ్, 5 of Pentacles and 2 of Cups. Okay, victory. Number 40. ఈవెన్ 40 days లో మీకు విక్టరీ అనేది లభిస్తుంది. ఈవెన్ మీ లైఫ్ లో ఏదైతే స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేస్తున్నారో, ఫైనాన్షియలీ అవ్వచ్చు, ఫైనాన్షియలీ అవ్వచ్చు, రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, ఏదైతే క్రౌన్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అథారిటీ కావాలనుకుంటున్నారు. చాలా మంది గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నారు, గవర్నమెంట్ జాబ్ రావాలనేసి. గవర్నమెంట్ జాబ్ తప్పకుండా మీకు వస్తుంది. ఎవరైతే మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారో, నువ్వేం గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తావు అది ఇది అనేసి, ఆ గవర్నమెంట్ జాబ్ అనేది మీకు తప్పకుండా డెఫినెట్ గా వచ్చే అవకాశం అయితే ఉంది. క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే, విక్టరీని అయితే మీరు సాధిస్తారు. అండ్ ఈ విషయంలో ఇక్కడ ఏంటి అని అంటే ద వరల్డ్. ఇక్కడ చూడండి, ఆటోమేటిక్ గా ఈ యొక్క ప్యాటర్న్ ఎలా ఉందంటే 10 ఎనర్జీ అండ్ ద వరల్డ్ అనేది కంప్లీషన్ కి సంబంధించింది. దిస్ ఇస్ ఆల్సో 10. ఓకే, మీ లైఫ్ లో ఒక ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యి న్యూ సైకిల్లోకి ఎంటర్ అవబోతున్నారు. ఏదైతే ఓల్డ్ ప్యాటర్న్, ఏదైతే మీకు బాధ కలిగించిందో ఆ ప్యాటర్న్ నుండి మీరు మూవ్ అవుతున్నారు. పర్సన్ నుండి నేను చెప్పట్లేదు, ప్యాటర్న్ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు. పర్సన్ నుండి మూవ్ ఆన్ అవ్వట్లేదు, ప్యాటర్న్ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు. ఆ సైకిల్ నుండి న్యూ సైకిల్, అంటే మిమ్మల్ని మీరు రెక్టిఫై చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు రికగ్నైజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ మీరు కాదు, ఏదైతే మీరు ఆ పాత ప్యాటర్న్ లో ఉన్నారో అది మీరు కాదు. మీకు ఆ ప్రేమ కావాలి, మీకు ఆ జాబ్ కావాలి, దాని వెనకాల పరిగెడుతూ ఉన్నారు. బట్ నా మీకు ఆ జాబ్ కావాలనుకున్నట్లయితే మేనిఫెస్ట్ అట్రాక్ట్ చేస్తున్నారు. నా దాని వెనకాల పడట్లేదు, అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు దాన్ని. ఓకే, ఏదైతే మా ప్యాటర్న్ ఉందో ఆ ప్యాటర్న్ ని చేంజ్ చేస్తున్నారు. నేను పాత ప్యాటర్న్ ని ఇలా చేస్తున్నాను నా లైఫ్ లో, అంటే రిపీటెడ్ వేలో మీరు అదే చేస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు రిపీట్ చేయను ఆ యొక్క ప్రాసెస్ ని, ఆ యొక్క ప్యాటర్న్ ని, మళ్ళీ దానిలోకి వెళ్ళను. నన్ను నేను రెక్టిఫై చేసుకుంటాను. ఆటోమేటిక్ గా నా దగ్గరికి ఏం రావాలో అవే వస్తాయి. సో కంప్లీషన్ అనేది ఉంది. చాలా మంది ట్రావెల్ చేస్తారు, కొంతమంది జాబ్ లో ట్రాన్స్ఫర్ కోరుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ అనేది మీకు ఎక్కడికైతే ట్రాన్స్ఫర్ కావాలనుకోండి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది. కొంతమంది న్యూ గర్ అనేది న్యూ హోమ్ కి చేంజ్ అవుతున్నారు. కొంతమంది ప్రాపర్టీ ఇష్యూస్ అనేవి క్లియర్ అవబోతున్నాయి కొంతమంది లైఫ్ లోని. కొంతమంది న్యూ హౌస్ ని పర్చేస్ చేస్తూ ఉన్నారు, కొంతమంది న్యూ కంట్రీకి వెళ్తున్నారు, కొంతమంది న్యూ ప్లేసెస్ కి వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు మీ యొక్క లవ్డ్ వన్స్ తో, మీ యొక్క ఫ్యామిలీతో. కంప్లీషన్ అనేది అవుతుంది. అండ్ 5 of Pentacles. ఇక్కడ 5 of Pentacles అంటే ఏదైతే మీ లైఫ్ లో పావర్టీ ఏదైతే ఉందో, అంటే మీరు చాలా మంది ఇక్కడ ఒక తోడును కోరుకుంటున్నారు. నా లైఫ్ లో ఇప్పుడు ట్రాజడీ అయినా, నా లైఫ్ లో ఇంకేమి ప్రేమ అనేది దొరకదా, నా లైఫ్ లో ఒక తోడంటూ ఎవరు దొరకరా, నా లైఫ్ లో ఎవరు నాకు తోడు లేరా. యూనివర్స్ ఆల్వేస్ విత్ యూ. ఎవరు తోడున్నా లేకపోయినా యూనివర్స్ ఆల్వేస్ విత్ యూ. మీ యొక్క కష్టాన్ని యూనివర్స్ కి చెప్పండి. ఇదంతా ఆధ్యాత్మిక ప్రపంచం, స్పిరిచువల్ వరల్డ్ లో ఎప్పుడు మనతో మన డైటీస్, అంటే మీరు ప్రార్థించే దేవీ దేవతలు, అలాగే మీ యొక్క అగ్నిస్టార్స్, మీ యొక్క ఏంజల్స్, మీ యొక్క యూనివర్స్ మీతో ఎప్పుడు ఉంటుంది. బట్ ఈ ఫిజికల్ వరల్డ్ లో మీరు ఎవరైతే తోడు కోరుకుంటున్నారో ఆ తోడు అనేది మీకు దొరకబోతుంది. అంటే మీకు ఒక సపోర్ట్ అనేది దొరకబోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇద్దరు హత్తుకున్నారు, అంటే హక్ చేసుకున్నారు. ఈ తోడైతే మీకు దొరకబోతుంది. యూనివర్స్ ఈ తోడుని మీ దగ్గరికి పంపిస్తుంది. ఎందుకంటే మీరు ఇంతవరకు లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ చేస్తున్నారు ఇక్కడ నుండి. ఓకే, ఇక్కడ స్ట్రగుల్స్ ఉన్నాయి, ఇక్కడ స్ట్రగుల్స్ ఉన్నాయి, ప్రతి దగ్గర స్ట్రగుల్సే ఉన్నాయి. ఈ స్ట్రగుల్స్ నుండి మీరు బయటికి రాబోతున్నారు. యూనివర్స్ మీకు సపోర్ట్ అందించబోతుంది. యూనివర్స్ ఆ పర్సన్ మీ లైఫ్ లో తీసుకొని రాబోతుంది. ఈవెన్ మెంటర్ అవ్వచ్చు, ఈవెన్ గైడర్ అవ్వచ్చు, మీ యొక్క టీచర్ అవ్వచ్చు, మీ యొక్క ఫ్యూచర్ హస్బెండ్ అవ్వచ్చు, ఫ్యూచర్ వైఫ్ అవ్వచ్చు, మీకు తోడుగా. అండ్ నెక్స్ట్ 2 of Cups, విక్టరీ. ఏదైతే మీరు రీయూనియన్ కోరుకుంటున్నారు, మీ యొక్క పాస్ట్ తో అవ్వచ్చు, మీ యొక్క
న్యూ పర్సన్తో అవ్వచ్చు, ఏదైతే రీయూనియన్ కోరుకుంటున్నారో ఎస్ రీయూనియన్ అండ్ రీకన్సిలేషన్స్ అయితే ఉన్నాయి. ఎస్ కొంతమంది ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ 2 ఆఫ్ కప్స్ అనేది సెల్ఫ్ లవ్ కి కూడా సంబంధించింది. అంటే మీలో అంటే మిమ్మల్ని మీరు ప్రేమిస్తారు అంటే సెల్ఫ్ లవ్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే 2 ఆఫ్ కప్స్ ఇక్కడ రీయూనియన్ రీకన్సిలేషన్స్ ఉన్నాయి. అలాగే మీ పాస్ట్ పర్సన్ తో యూనియన్ ఉంది. న్యూ పర్సన్ కూడా మీ లైఫ్ లోకి రాబోతున్నారు. సింగిల్స్ ఉన్నట్లయితే న్యూ పర్సన్ అనేది మీ లైఫ్ లోకి వస్తారు. ఓకే చాలా మంది ఇక్కడ ఎస్ హెల్త్ పరంగా అవ్వచ్చు, హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క బర్డన్స్ వల్ల, మీ యొక్క స్ట్రగుల్స్, సర్కమ్స్టాన్సెస్, ఆబ్స్టికల్స్ వల్ల మీ యొక్క ఆ ప్రభావం అనేది హెల్త్ మీద పడింది. ఇక్కడ యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి. నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయొద్దు. యాంగ్జైటీకి భయం ఆందోళనకి గురి అవ్వద్దు. అలా ఉన్నట్లయితే మీ హెల్త్ అనేది బాగుంటుంది. చాలా మంది హెల్త్ కండిషన్ అనేది బాగోలేదు, బాడీ పెయిన్స్, ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల, ఫ్యామిలీలో మీ యొక్క మదర్ కావచ్చు, ఫాదర్ ఫిగర్ కావచ్చు, ఆ హెల్త్ అనేది బాగోలేదు. ఆ హెల్త్ కండిషన్స్ నుండి కూడా ఆ స్ట్రగుల్స్ కూడా బయటకు వస్తారు. ఎందుకంటే ఇక్కడ ద బెటరీ కార్డ్ అనేది ఉంది. ఎస్ ప్రేమలో ఏదైతే మీరు ఓడిపోయినారో అదే ప్రేమ మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పబోతున్నారు. మీ యొక్క పాస్ట్ పర్సన్ నా వల్ల తప్పు అయిపోయింది, తను రిగ్రెట్ గా ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని వదులుకున్నందుకు. ఆ పర్సన్ మిమ్మల్ని అపాలజైజ్ చేయబోతున్నారు. ఆ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారు, మీతో రీయూనియన్ అవ్వబోతున్నారు. ఎస్ డెఫినెట్లీ యూనియన్ రీకన్సిలేషన్ అయితే ఉంది. ఐ వాంట్ టు పుల్ 1 కార్డ్ ఫర్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఎలా ఉండబోతుంది? చాలా మంది అడుగుతున్నారు స్టూడెంట్ మా గురించి ఏమీ చెప్పట్లేదు ఏంటి అని. స్టూడెంట్స్, ఓ మై గాడ్, స్టూడెంట్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్. స్టూడెంట్స్ కొంచెం చదివినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క మైండ్ అనేది పదే పదే డైవర్ట్ అవుతూ ఉంటుంది. చిన్నపిల్లల మనస్తత్వం, ఫోకస్, డిటర్మినేషన్. ఓకే డిటర్మైన్డ్ గా కమిట్మెంట్ తోని కష్టంతో కాకుండా ఇష్టంతో చదివినట్లయితే తప్పకుండా మీరు పాస్ అవుతారు. ఏవైతే చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో, లేకపోతే అబ్రాడ్ కి వెళ్ళాలనుకుంటున్నారో, అబ్రాడ్ కి వెళ్ళి చదవాలనుకుంటున్నారో, మీ అబ్రాడ్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలా మంది వాళ్ళ వీసా అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, అది కరెక్ట్ గా అవ్వట్లేదు. ఆటంకాలు అనేవి వస్తున్నాయి, అడ్డంకులు అనేవి వస్తున్నాయి. ఈవెన్ ఆగస్టులో అవ్వచ్చు, ఆగస్టు సెప్టెంబర్లో మీ యొక్క వీసా పాస్పోర్ట్ అనేది క్లియర్ అవుతుంది. మీరు అబ్రాడ్ వెళ్ళి చదవగలుగుతారు. అండ్ బట్ డిటర్మినేషన్ అనేది ముఖ్యం, ఫోకస్ అనేది ముఖ్యం, కాన్సన్ట్రేషన్, కన్సిస్టెన్సీ అనేది ముఖ్యం. ఇవన్నీ ఉన్నట్లయితే మీ లైఫ్లో ఏదైతే మీరు మీ ప్యాటర్న్ అనేది చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఎందుకంటే నైట్ అనేది నెమ్మదిగా కొనసాగుతుంది కాబట్టి పేషెన్స్తో మీరు ఏదైనా వెయిట్ చేసినట్లయితే తప్పకుండా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేవి మీ లైఫ్లోకి వస్తాయి. ఓకే అండ్ యూనివర్స్ మీకు ఏం చెప్పబోతుంది? ఓకే యూనివర్స్ మీకు ఈ ఆబ్స్టికల్స్ నుండి ఎలా బయటపడాలి? యూనివర్స్ 1 కార్డ్ ఫర్ వ్యూయర్స్. ఇవైతే ఆబ్స్టికల్స్ ఉన్నాయో, ఇవైతే ముఖ్యమైన 3 సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే వ్యూయర్స్ చూస్తున్నారో ఈ యొక్క ఆబ్స్టికల్స్ నుండి వీళ్ళందరూ ఎలా బయటపడాలి? ఓ మై గాడ్, ద ఎంప్రెన్స్. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే ద ఎంప్రెన్స్, యు ఆర్ గుడ్ ఇనఫ్. మీకు ఎవరో అవసరం లేదు. యు ఆర్ వెరీ కైండ్ హార్టెడ్, యు ఆర్ వెరీ క్రియేటివ్, యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, యు ఆర్ వెరీ ఇంటెలెక్చువల్, యు ఆర్ వెరీ గుడ్ మేనర్ పర్సన్. ఓకే యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే యు ఆర్ ఎంప్రెన్స్. మీ దగ్గర ఇనఫ్ రిసోర్సెస్ అనేవి ఉన్నాయి, వాటితోనే మీరు ఏదైనా క్రియేట్ చేయగలరు, వాటితోనే మీ లైఫ్లో ఏదైనా చేయగలరు. మీ దగ్గర ఆ కెపాసిటీ ఉంది, మీ దగ్గర ఆ ధైర్యం ఉంది, మీ దగ్గర అది ధైర్యం లేకపోయినట్లయితే, బ్రేవ్ అనేది లేకపోయినట్లయితే యూనివర్స్ అడిగినట్లయితే యూనివర్స్ ఆ యొక్క బ్లెస్సింగ్స్ ని మీ దగ్గరికి సెండ్ చేస్తుంది. యు ఆర్ ఇనఫ్. ఈ యొక్క ఆబ్స్టికల్స్ ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా బయటకు రావాలంటే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ వర్తి, సెల్ఫ్ రెస్పెక్ట్, హైయెస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్. సెల్ఫ్ రెస్పెక్ట్ తో ముందుకు వెళ్ళండి. ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఎన్నో జడ్జ్మెంట్స్ ఇస్తారు, నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు అలాగా, వాటిని పట్టించుకోకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోని బ్రేవ్ గా, ధైర్యంతో, సాహసంతో ముందుకు వెళ్ళినట్లయితే ఎక్కడికి చేరుకుంటారు? పాసిబిలిటీస్ ఏంటి? మీలో మీరు మిమ్మల్ని మీకు మీరే మోటివేటర్, మీకు మీరే గుడ్ ఫ్రెండ్. ఎవరో బయట వాళ్ళు వచ్చి మిమ్మల్ని సహాయం చేయరు. ముందుగా ఎవరైనా మీకు సహాయం చేయాలనుకుంటే ముందు మీరు మీకే సహాయం చేసుకోగలరు. ఓకే పాసిబిలిటీస్ ఏంటి? ఎక్కడికి చేరుకుంటారు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ లవ్ ప్రిపేర్ ఇచ్చినట్లయితే
ద ఫుల్ న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్లో ఆటోమేటిక్గా వస్తాయి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్ళినట్లయితే మీ దగ్గర ఉన్న రీసోర్స్ ఉన్నాయి. మీరు ఇంకా కావాలనుకున్నా నా దగ్గర ఏది లేదే, నేను ఎలా చేయగలను, నేను ఎలా పొందగలను. నో, యు ఆర్ గుడ్ ఇనఫ్. యూనివర్స్ చెప్తుంది ఇక్కడ మీ దగ్గర అన్నీ ఉన్నాయి. యు ఆర్ ఎంప్రెస్. ఇక్కడ జెండర్ ఇది కాదు, ఎంప్రెస్ అనేది నాట్ షీ. ఓకే, మీ దగ్గర తగిన రీసోర్సెస్ ఉన్నాయి. ఆ రీసోర్స్తోనే మీరు లైఫ్ని మీరు బిల్డ్ చేసుకోగలరు. న్యూ ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్, లిప్ ఆఫ్ ఫెయిత్. యూనివర్స్ మీకు ఇక్కడ ఏమవుతుంది అంటే నా పైన, అందుకని ఇక్కడ ఈ కార్డ్ అని చూడండి, సరెండర్ టు రిసీవ్. ఎప్పుడైతే మీరు యూనివర్స్కి సరెండర్ చేస్తారో యూ షల్ రిసీవ్, దానికి రెండింతలు మీరు పొందుతారు. ద ఫుల్ న్యూ బిగినింగ్స్, న్యూ రిలేషన్షిప్ అవ్వచ్చు, న్యూ ఆపర్చునిటీ మీ లైఫ్లోకి యూనివర్స్ తీసుకొని రాబోతుంది. కానీ ఇక్కడ యూనివర్స్ మీకు ఇక్కడ ఏమవుతుందంటే లీప్ ఆఫ్ ఫెయిత్. ఒక్క అడుగు ముందుకు వేయి, ఒక్క అడుగు ధైర్యంతో ముందుకు వేయి, నా పైన నమ్మకం ఉంచి. నేను నీతోనే ఉన్నాను. మీ దేవీ దేవతలు ఎవరైతే మిమ్మల్ని నమ్ముతారో మీ దేవీ దేవతలు మీతోనే ఉన్నారు. నా పైన నమ్మకం ఉంచి ఒక్క అడుగు ముందుకు వేయి చాలు. నీకేం కావాలో అన్నీ నేను నీకు ఇస్తాను. నువ్వేం కావాలనుకున్నా అంతకు మించి నేను ఇస్తాను. బట్ నా పైన నమ్మకం ఉంచి ఒకే ఒక్క అడుగు ముందుకు వేయి చాలు అని యూనివర్స్ అడుగుతూ ఉంది. సో అవుట్కమ్ ఏమొస్తుంది? పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి. యూనివర్స్ పైన మీరు నమ్మకం ఉంచి మీరు లిప్ ఆఫ్ ఫెయిత్ మీరు అడుగు వేసినట్లయితే, పాజిబిలిటీస్ ఉన్నట్లయితే అవుట్కమ్ ఏంటి? మీ అవుట్కమ్ ఏమొస్తుంది? ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్, గ్రోత్, న్యూ బిగినింగ్స్, రీఫ్రెష్ స్టార్ట్. పాస్ట్ పర్సన్తో అవ్వచ్చు, న్యూ పర్సన్తో అవ్వచ్చు. రీఫ్రెష్ స్టార్ట్, న్యూ స్టార్ట్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది. న్యూ బిగినింగ్స్ అనేవి మీ లైఫ్లో జరుగుతుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఏదైతే ఫైనాన్షియల్గా మీరు స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. వెల్తీ అంటే ఒక అడుగు ముందుకు వేస్తారు. ఏదైతే మీ లైఫ్లో స్టెబిలిటీ లేదో, ఈవెన్ రిలేషన్షిప్లో అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా అవ్వచ్చు, హెల్త్ పరంగా అవ్వచ్చు, స్టెబిలిటీ లేదో ఆ స్టెబిలిటీ మీ లైఫ్లోకి రాబోతుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఇక్కడ నుండి మీరు డెవలప్ అవుతూ ఉంటారు. దిస్ ఇస్ నాట్ ఎండ్, దిస్ ఇస్ బిగినింగ్. ఓకే, యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దాం. యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ చూస్తున్న వీరికి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? బెటర్ స్వీట్. చూడండి, యూనివర్స్ మిమ్మల్ని చాలా స్వీట్గా ట్రీట్ చేయబోతుంది. మీతో చాలా స్వీట్గా ట్రీట్ చేయబోతుంది. ఎందుకంటే మీరు ఎంతో స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తున్నారు, పెయిన్లో ఉన్నారు. అందుకని యూనివర్స్ మీకు హీల్ చేస్తుంది. ఇక్కడ యూనివర్స్ మీతో రీట్రీట్ చేస్తుంది. బెటర్ స్వీట్గా ట్రీట్ చేయబోతుంది. మీకేం కావాలో అవి ప్రొవైడ్ చేయబోతుంది యూనివర్స్. చూడండి, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వ్యక్తి సర్ప్రైజ్ అవుతూ ఉన్నాడు. కేక్ అంటే ఈ ఏంజిల్ అనమాట. అంటే యూనివర్స్ కేక్ని పట్టుకొని వచ్చింది, అంటే సర్ప్రైజ్ చేస్తుంది యూనివర్స్. స్వీట్గా ట్రీట్ చేయబోతుంది మీతో యూనివర్స్. సో డోంట్ వరీ. యూనివర్స్ మిమ్మల్ని ఇలా ట్రీట్ చేయాలనుకున్నట్లయితే మిమ్మల్ని మీరు హీల్ చేయండి, మెడిటేట్ చేయండి, చక్రాస్ మెడిటేషన్ చేయండి, మిమ్మల్ని మీరు అలైన్లో ఉంచండి. ఓకే, ఐ వాంట్ పుల్ వన్ కార్డ్ ఫర్ బ్లెస్సింగ్స్. యూనివర్స్ మీకు ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతుంది? యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏంటి మీకు? యూనివర్స్ మీకు ఇస్తున్న బ్లెస్సింగ్స్ ఏంటి? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వీరికి మీరు ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు? ఎటువంటి బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు? యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. ప్రేయర్. ఎస్, ప్రేయర్స్ ఆర్ గివింగ్ ఆన్సర్స్. మీరు ఏవైతే ప్రేయర్స్ చేస్తున్నారో భగవంతుడికి, ఏవైతే విషెస్ కోరుకుంటున్నారో, మీ యొక్క విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నారో ఆ విషెస్ అనేవి తప్పకుండా ఫుల్ఫిల్ అవుతాయి. అందుకని ఇక్కడ లీప్ ఆఫ్ ఫెయిత్, భగవంతుడి పైన నమ్మకం ఉంచండి, యూనివర్స్ పైన నమ్మకం ఉంచండి, ప్రేయర్స్ చేయండి. మీ యొక్క ఎవరో ఏదో అన్నారు, నీ ప్రేమ నీకు లభించదు, నీ యొక్క రిలేషన్షిప్లో నీకు ఎప్పుడు హ్యాపీనెస్ అనేది ఉండదు, నీ యొక్క రిలేషన్షిప్ పాడైపోయింది, మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ మీ పాస్ట్ మీ దగ్గరికి రాదు, మీ యొక్క న్యూ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రారు, నీకు రిలేషన్షిప్లో ఉండదు, జాబ్ అనేది రాదు, నువ్వు లైఫ్లో కెరియర్లో గ్రో అవ్వలేవు, అది పాడైపోతుంది, ఇది పాడైపోతుంది, వాటెవర్. ఎవరు ఏదన్నా పట్టించుకోవద్దు. లిజన్ టు యువర్ ఇన్నర్ ఇంట్యూషన్. మీ యొక్క అంతరాత్మ ఏదైతే చెప్తుందో అంతరాత్మను యొక్క మాటలు వినండి. బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్.
ఏదైతే పాసిబుల్గా, ఏవైతే సిచ్యువేషన్స్ మీకు ఇంపాసిబుల్గా కనబడుతున్నాయో, బిలీవ్ ఇన్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ కూడా పాసిబుల్ చేసే శక్తి డివైన్కి ఉంది, యూనివర్స్కి ఉంది, మీరు నమ్మే దేవి దేవతలకు ఉంది. సో మీరు చేసే ప్రేయర్స్ పైన మీరు విశ్వాసం ఉంచండి, మీరు నమ్మిన విశ్వాసం పైన విశ్వాసం ఉంచండి. యూ మస్ట్ డూ ప్రేయర్స్ డైలీ. ప్రే డైలీ. భగవంతుడికి మీ గురించి చెప్పండి, మీరు రోజు ఏం చేస్తున్నారో వాటి గురించి చెప్పండి, మీ యొక్క బాధ చెప్పండి. ఒక బాధే కాదు, మీరు ఏదైతే ఒక పూర్తి డేలో ఏదైతే ఉందో సుఖాన్ని అనుభవించున్నారు, హ్యాపీనెస్ ని గమనిస్తే దాన్ని కూడా యూనివర్స్ తో చెప్పండి. మీ యొక్క ఏదైతే దేవుడిని నమ్ముతారో ఆ దేవుడితో షేర్ చేయండి. ఓకే, దుఃఖాన్ని మాత్రమే చెప్పడం కాదు, సుఖాన్ని కూడా చెప్పండి భగవంతుడికి. సో ఆ ప్రేయర్స్ రోజు చేయండి. మీరైతే మీ సెల్ఫిష్ గా కాదు, అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి. ఓకే, రిలేషన్షిప్ లో నాకు ఇలాగైంది అలాగైంది కాదు, నా రిలేషన్షిప్ ని బాగుపరచండి. ఆ రిలేషన్షిప్ లో నా పట్ల ఎలా చేశారో, అతనికి నా పట్ల ఇంజస్టిస్ జరిగింది, జస్టిస్ కావాలి, అతన్ని శిక్షించండి కాదు. రాదర్ భగవంతుని కోరుకోండి. నేను ఏ వ్యక్తితో అయితే ప్రేమించున్నాను, నా జాబ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ వాటెవర్, ఇంతవరకు ఏదో అయింది చాలు. అది నన్ను నా లైఫ్ లో ఏవైతే సిచ్యువేషన్స్, నా సిచ్యువేషన్ ఈ నెగిటివ్ సిచ్యువేషన్ ఎక్స్ట్రీమ్ పాజిటివ్ సిచ్యువేషన్స్ గా చేంజ్ చేసి నా లైఫ్ లో మళ్ళీ తీసుకుంటాడు. భగవంతుడికి ఇలా ప్రే చేయండి. అంతేగాని ఎదుటివాడు పాడైపోవాలి, నాకు ఇలా బాధ కలిగి ఎదుటివారికి బాధ కలగాలి, నో 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 నో. యూనివర్స్ వాటిని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయదు. యూనివర్స్ కి నువ్వు ఇష్టం ఉండదు. ఓకే, బీ కైండ్, be positive, be calm, be committed, be devoted, be calm, be stay. Okay, oh my god, this is your reading guys. మీకు చాలా గైడెన్స్ లభించింది అనుకుంటున్నాను. అండ్ ఈ లైఫ్ లో 100% ఇది జరగబోతుంది. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ క్లైమ్ దిస్ ఎనర్జీ. మీ లైఫ్ లో హ్యాపీనెస్ అనేది రాబోతుంది. ఏదైతే పోగొట్టుకున్నారో అది రెండింతలే మీ తిరిగి రాబోతుంది. అది రిలేషన్షిప్ అవ్వచ్చు, లేకపోతే మీ జాబ్ అవ్వచ్చు, వాటెవర్ ఏదైనా అవ్వచ్చు. యూనివర్స్ మీకు చాలా స్వీట్ గా ట్రీట్ చేయబోతుంది మీతోని. ఓకే, అండ్ ఈ ఎనర్జీని క్లైమ్ చేయండి. ఎనర్జీని 444 ఎనర్జీతో క్లైమ్ చేయొచ్చు, 666 ఎనర్జీతో క్లైమ్ చేయొచ్చు, 222 ఎనర్జీతో కూడా మీరు క్లైమ్ చేయొచ్చు. అండ్ యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పండి, యూనివర్స్ కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలా మళ్ళీ వీడియోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్సెల్ఫ్. బాయ్.